హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్టయితే నథింగ్ ఫోన్ 2A అలాగే నేను రిలీజ్ అయిన నాట్ CE4 OnePlus నుంచి OnePlus Nord CE4కి కంపారిజన్ వీడియో అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. కంపారిజన్ వీడియోలో నేను టాప్గా ఫస్ట్ ఏదైనా ఆల్రౌండర్ మొబైల్ అనిపించుకోవాలనుకుంటే మనకు ఫస్ట్ చూడాల్సిన ఒక 4 డిపార్ట్మెంట్స్. ఆ 4 డిపార్ట్మెంట్ వచ్చినప్పటికి మెయిన్గా టాప్ 1లో మీకు ప్రాసెసర్ అయితే ఉంటుంది. టాప్ 2లో వచ్చినప్పటికి అందరూ చూసేది కెమెరా కాబట్టి కెమెరా అయితే ఉంటుంది. టాప్ 3లో మీరు చూసుకున్నట్టయితే డిస్ప్లే అండ్ టాప్ 4లో చూసుకున్నట్టయితే బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాప్ 4 యొక్క కంపారిజన్ చూద్దాం. తర్వాత ఇంకొక 6 కంపారిజన్స్ అయితే చూద్దాం. మొత్తం టోటల్ 10 డిపార్ట్మెంట్స్లో వీటిని కంపేర్ చేసి ఏ మొబైల్ అయితే ఒక మనిషికి కావాలి, ఒక ఏ టైప్ ఆఫ్ మెంబర్ కావాలనేది అయితే మనం లాస్ట్లో డిక్లేర్ అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ చెప్పిన ఈ టాప్ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ టాప్ 4 డిపార్ట్మెంట్స్ గురించి అయితే చెప్పుకుంటా పోతాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మనం చూసే ప్రాసెసర్లో మీరు చూసుకున్నట్టయితే నథింగ్ ఫోన్ 2Aలో మీకు డైమెన్సిటీ 7200 Pro ప్రాసెసర్ని అయితే తీసుకొని వచ్చారు. ఇది అరౌండ్ మీకు 7,60,000 7,70,000 ఆ టైప్ ఆఫ్ రేంజ్లో మీకు అంటు స్కోర్ అయితే దొరుకుద్ది అనమాట. అలాగే మీరు దీనిలో చూసుకున్నట్టయితే నాట్ CE4లో మీకు 7th Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారనమాట స్నాప్డ్రాగన్ నుంచి. ఇది అరౌండ్ మీకు 8,60,000 దాకా మీకు అయితే అంటు స్కోర్ అయితే రన్ అవుద్ది. మీరు ఒకవేళ ట్రై చేసుకున్నా కానీ 8,40,000 to 50,000 దాకా అయితే మీకు అంటు స్కోర్స్ అయితే వస్తాయి అనమాట. ఈ రెండింటి పరంగా మీరు చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్కి నాకు ఒక మంచి ప్రాసెసర్ కావాలనుకుంటే కనుక మీరైతే OnePlus Nord CE4ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకి నథింగ్ 0 points అండ్ OnePlus Nord CE4కి ఒక పాయింట్ అయితే వెళ్ళిందనమాట. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్లో మీరు చూసుకున్నట్టయితే కెమెరా డిపార్ట్మెంట్లో మనకి నథింగ్ ఫోన్ 2A వచ్చినప్పటికి 50 MP మెయిన్ కెమెరా అండ్ 50 MP అల్ట్రా వైడ్ కెమెరా. 50 MP మెయిన్ కెమెరా వచ్చినప్పటికి సామ్సంగ్ సెన్సర్ GN9 సెన్సర్తో వస్తుంది. అల్ట్రా వైడ్ కెమెరా వచ్చినప్పటికి JN1 సెన్సర్తో అయితే మీకు సామ్సంగ్ నుంచి అయితే దొరుకుతున్నాయి అనమాట. అలాగే ఫ్రంట్ చూసుకున్నట్టయితే 32 MP కెమెరాతో మీకు సోనీ IMX615 సెన్సర్తో అయితే మీకు ఇది అయితే దొరుకుతుంది అనమాట. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 FPS వరకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజ్ చేసుకొని మీరు వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 1080p 60 FPS వరకు అయితే మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట వీడియో. అలాగే నార్మల్ పోర్ట్రేట్ షాట్స్లో అవి చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు వరకు కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, బట్ వీళ్ళు అప్డేట్స్లో అయితే రికవరీ చేశారు. ఇంకొక అప్డేట్లో వీరైతే రికవరీ అయిపోతుంది. మీరు కొనే టైంకి OnePlus 2A మాత్రం నథింగ్ 2A మాత్రం ఫుల్ ప్లెజ్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ OnePlus Nord CE4లో మన కెమెరా డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరా అలాగే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొని వచ్చారనమాట. 50 MP మెయిన్ కెమెరా వచ్చినప్పటికి సోనీ LYT600 సెన్సర్ అయితే దొరుకుతుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ వచ్చినప్పటికి సోనీ సెన్సర్ IMX355 సెన్సర్ అయితే మీకు ఇదైతే దొరుకుతుంది అనమాట. అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 MP అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరైతే 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు వితౌట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీనిలో మీరైతే OS అయితే యూజ్ చేయడానికి అయితే లేదు. ఫ్రంట్ యూజ్ చేసి మీరైతే 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి OS లేదని చెప్పేసి కొంతమంది అన్నారనమాట. అంటే అన్బాక్సింగ్ వీడియోస్లో కొన్ని అయితే తెలిసినాయి, బట్ ఇంకా మన రివ్యూస్ ఎవరు అంతగా సరిగ్గా చెప్పలేదు కెమెరా డిపార్ట్మెంట్లో వీడియోలో. వాళ్ళు నాకు తెలిసి ఇంకొక రివ్యూ చేసి దానిలో క్లియర్గా చెప్తారు. కాబట్టి OS అయితే లేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే కంపెనీ వాళ్ళు కనుక స్పెసిఫికేషన్స్లో చెప్పేవాళ్ళు, లేదు కాబట్టి లేదు, ఇంకా అదైతే వదిలేశాను. ఈ రెండిట్లో పాయింట్స్ మీరు చూసుకున్నట్టయితే దీనిలో కూడా నథింగ్ 2A వస్తుంది అనమాట. కెమెరా డిపార్ట్మెంట్లో మీరు నథింగ్ 2A ఎందుకు చూస్ చేసుకోవాలంటే వీడియో రికార్డింగ్ బాగుంటుంది, అలాగే షార్ట్స్ కూడా ఫొటోస్ కూడా మీకు కొద్దిగా బాగా వస్తాయి అనమాట కంపేర్ టు OnePlus Nord CE4. ఎందుకంటే ఇందులో మీకు అల్ట్రా వైడ్ సెన్సర్ మీకు 8 MP అయితే ఉంది, దీనిలో 50 MP అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే ఉంది. బట్ అక్కడ మీకు సోనీ సెన్సర్ ఉంది కాబట్టి మీకు కలర్స్ అనేది కొద్దిగా వైబ్రెంట్గా బాగా వస్తాయి అనమాట దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇందులో మీరు 50 MP యూస్ చేసి మీరు అల్ట్రా వైడ్ యాంగిల్తో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. కాబట్టి నా ఓట్ మాత్రం నథింగ్ 2A అనమాట. ఎందుకంటే యాజ్ ఏ మామూలుగా యూజర్ కింద నేనైతే వీడియోస్ ఎక్కువగా రికార్డ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఇది. ఒకవేళ మీరు ఫొటోస్ తీసుకుంటాను అనుకుంటే కనుక మీరైతే OnePlus అయితే చూస్ చేసుకోవచ్చు. దీనిలో క్లియర్ కట్గా మనం చూసుకున్నట్టయితే నథింగ్ 2A అయితే విన్నర్ అనమాట కెమెరా డిపార్ట్మెంట్లో. ఎందుకంటే ఫ్రంట్ కూడా మీకు 32 MP అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ మీరు చూసుకున్నట్టయితే డిస్ప్లే. ఈ డిస్ప్లే డిపార్ట్మెంట్లో మనకి రెండు ఒకేలాగా ఉన్నాయి. 6.7 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లే 10-bit ప్యానల్తో అయితే వస్తున్నాయి. రెండు HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ నథింగ్ 2A వచ్చినప్పుడు మీకు 1300 పీక్ బ్రైట్నెస్ని ఇస్తూ వస్తుంది. అది వచ్చినప్పటికి 1100 పీక్ బ్రైట్నెస్ని ఇస్తూ వస్తుంది అనమాట. బ్రైట్నెస్ తీసుకెళ్తే మీరు బయటకు వెళ్తే రెండు ఒకేలాగా ఉంటుంది కాబట్టి నేను అది ఒక పెద్ద మేజర్ కాన్గా అయితే అనుకోవట్లేదు. కాబట్టి రెండు సరిపడగా వచ్చినాయి కాబట్టి రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చేయచ్చు. డిస్ప్లే పరంగా రెండు మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తాయి.
అండ్ బ్యాటరీ విషయంగా మీరు చూసుకున్నట్టయితే దీనిలో మీరు చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఛార్జింగ్ అయితే దొరుకుతుంది నథింగ్ 2Aలో. అలాగే మీరు OnePlus Nord CE 4లో మీరు చూసుకుంటే కనుక 5500 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీతో పాటు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ బాక్స్లో మీకు అడాప్టర్ అయితే ఇస్తారనమాట. ఈ రెండింటి యొక్క కంపారిజన్లో మీరు చూసుకుంటే నన్ను అడిగితే OnePlus Nord CE 4 అయితే విన్నర్ బ్యాటరీ విషయంలో మీరు చూసుకుంటే. అలాగే నెక్స్ట్ వాటర్ రెసిస్టెంట్లో మీరు చూసుకుంటే IP54 వాటర్ రెసిస్టెంట్ రెండిట్లోనూ ఒకటే. అండ్ ఇందులో మీకు అయితే NFC అయితే ఉంటుంది, నథింగ్లో దానిలో అయితే మీకు NFC అయితే ఉండదు. ఆ రెండు అయితే మేజర్గా దీని యొక్క డిపార్ట్మెంట్స్ యొక్క లీడింగ్ అయితే ఉంటుంది అనమాట. NFC ఏంటంటే మీరు ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు వైర్లెస్ అదే కార్డ్లెస్ పేమెంట్స్ చేసుకోవాలని ఉంటే కనుక మీకు NFC యూజ్ అవుతుంది. ఒకవేళ నాకు NFC కావాలనుకుంటే మీరు నథింగ్ 2A చూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక అదైతే చూస్ చేసుకోవచ్చు అనమాట OnePlus Nord CE 4. కాబట్టి ఈ IP54 వాటర్ రెసిస్టెంట్ రెండింటికి ఒకటే కాబట్టి 0. అండ్ NFC పార్ట్ దీనిలో ఉంది కాబట్టి అదొక సపరేట్. ఈ రెండింటిని మ్యాక్సిమం ఎక్కువగా చూడరు కాబట్టి పక్కన అయితే పెడుతున్నాను. బట్ వాటర్ రెసిస్టెంట్ చాలామంది చూస్తారు కాబట్టి రెండు ఒకటే కాబట్టి రెండింటికి 0. అండ్ ఆ పాయింట్స్ అన్నింటిని కన్సిడర్ అయితే చేయట్లేదు అనమాట నేను. అది ఎందుకనే లాస్ట్లో చెప్తాను. అండ్ ఓఎస్ డిపార్ట్మెంట్లోకి మీరు వచ్చినట్టయితే నథింగ్ వచ్చినప్పటికి నథింగ్ 2.5 ఓఎస్ అయితే మీకైతే దొరుకుతుంది. అండ్ Android 14 వర్షన్ అయితే మీకైతే దొరకడం అయితే జరుగుతుంది. ఇది మీకు క్లీన్ ఓఎస్ అయితే దొరుకుతుంది అనమాట, ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా. ఒకవేళ మీరు OnePlus Nord CE 4లో చూసుకున్నట్టయితే Oxygen OS 14 అయితే దొరుకుతుంది. అండ్ Android 14 అప్డేట్తో దొరుకుతుంది విత్ బ్లోట్వేర్తో అయితే ఉంటుంది అనమాట. అండ్ మీకు కలర్ వాయిస్ అయితే వస్తుంది అనమాట. Oxygen OS అని చెప్తారు కానీ కలర్ వాయిస్ అయితే తీసుకొస్తారు. బట్ ఓఎస్ విషయంలో మీరు చూసుకున్నట్టయితే నథింగ్ 2A క్లీన్ స్వీప్ అయితే కొడుతుంది అనమాట, ఎందుకంటే చాలా క్లీన్ ఓఎస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో చూసుకున్నట్టయితే రెండు మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తున్నాయి. నథింగ్ 2A వచ్చినప్పటికీ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే మీకు దొరుకుతుంది. అది వాళ్ళు ఇంకా సరిగ్గా మెన్షన్ చేయలేదు కాబట్టి డిస్ప్లే ప్రొడక్షన్ మాత్రం నేనైతే బయట పెడుతున్నాను బిల్డ్ క్వాలిటీలో. అండ్ రెండు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. వెనకాల మీకు నథింగ్ 2Aలో గ్లిఫ్ లైటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈ గ్లిఫ్ లైటింగ్ నార్మల్ దానికే కాదు, మీకు ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చినా మీరు ఏవైనా జొమాటోలో లాంటి స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుంటే దీని యొక్క ట్రాకింగ్ వైజ్ కూడా మీకు ఈ LED అయితే యూజ్ అవుతుంది. కాబట్టి డిజైన్ పరంగా నేను చూసుకుంటే నథింగ్ 2Aకి అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇది ఒక స్పెషల్ ఫోన్, ఇది నథింగ్ కదా అని చెప్పేసి చాలామంది గుర్తుపడతారు అనమాట. కాబట్టి డిజైన్ ఓరియంటెడ్ అండ్ బిల్డ్ క్వాలిటీలో చూసుకున్నట్టయితే నథింగ్ 2Aకి అయితే నేనైతే నా ఓట్ అనమాట. అండ్ అప్డేట్స్ విషయంగా వచ్చినట్టయితే నథింగ్ 2A వచ్చినప్పటికి 3 years వరకు మీకు OS అప్డేట్స్ అండ్ 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తుంది. OnePlus వచ్చినప్పటికి 2 years వరకు మీకు OS అప్డేట్స్ అండ్ 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తుంది అనమాట. కాబట్టి నేనైతే దీనికి నథింగ్ 2Aకి అయితే వేస్తాను, ఎందుకంటే మీకు ఇప్పుడు 14 వచ్చినా కానీ 15, 16తో మీకు Android 16తో మీకు అయితే అదే OnePlus అయితే అయిపోతుంది. నథింగ్ వచ్చినప్పటికి మీకు Android 17 దాకా కూడా మీకు వస్తుంది అనమాట. అలాగే 1 year ఎక్స్ట్రా సెక్యూరిటీ ప్యాచ్ కూడా అప్డేట్స్ వస్తాయి కాబట్టి మీకు ఈ ఫోన్ ఒకవేళ రీసేల్ చేయాలనుకున్నా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఫోన్ కొద్దిగా ఎఫిషియెంట్గా అయితే ఉంటుంది. కాబట్టి అప్డేట్స్ విషయంలో మీరు చూసుకున్నట్టయితే నథింగ్ 2Aకి క్లీన్గా ఒక పాయింట్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ స్పీకర్ విషయంగా వచ్చినట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ రెండింటిలోనూ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. రెండు క్లియర్ క్లస్టర్ అయితే ఉన్నాయి. రెండింటిలోనూ డాల్బీ అట్మాస్ అయితే మీకు సపోర్ట్ అయితే లేదు. కాబట్టి రెండింటికి 0. మొత్తం టోటల్ పాయింట్స్ మీరు చూసుకున్నట్టయితే నథింగ్ వచ్చినప్పటికి 8 points అండ్ అది వచ్చినప్పటికి OnePlus వచ్చినప్పటికి 5 points. బట్ మీకు ప్రైస్ విషయం అనమాట మెయిన్ మనం చూడాల్సింది ప్రైస్. ఈ ప్రైస్ విషయంలో మీరు చూసుకున్నట్టయితే నథింగ్ ఒక పాయింట్ తగ్గుద్ది, దానికైతే ఒక పాయింట్ అయితే పెరుగుద్ది అనమాట. ఎందుకంటే కనుక మీకు నథింగ్ వచ్చినప్పటికి 24,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంది. అండ్ వితౌట్ బ్యాంక్ కార్డ్స్ అయితే చెప్తున్నాను 24,000 ప్రైస్ సెగ్మెంట్. అలాగే మీరు ఛార్జర్ ఎక్స్ట్రా 2,008 కొనుక్కోవాలి, అలాంటప్పుడు మీకు 26,000 అయితే వస్తుంది. OnePlus వచ్చినప్పటికి సేమ్ 8GB RAM 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ వచ్చినప్పటికి 24,999 రూపాయలు. మీరు ఎంత కంపేర్ చేసుకున్నా 1,000 రూపీస్ మీకు ఇక్కడ OnePlus అయితే తగ్గుద్ది అనమాట. కాబట్టి నేనైతే OnePlusకి అయితే ఇస్తాను అనమాట. వాల్యూ ఫర్ మనీ అండ్ మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటే కనుక OnePlus 5 అయితే తీసుకోండి. ఇది ఈ రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ కంపారిజన్. నా దృష్టికి వచ్చినప్పటికీ మీరు ఒకవేళ నాకు పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు, నాకు కెమెరాలో వీడియో రికార్డింగ్ కావాలి, మంచి క్లీన్ ఓఎస్ కావాలి అండ్ మంచి డిజైన్ కావాలనుకుంటే కనుక నథింగ్ 2A అయితే తీసుకోండి. నథింగ్ 2A కూడా పర్ఫార్మెన్స్ అంత దరిద్రంగా ఏమవుదో పర్లేదు, ఒక మనిషికి యూసేజ్ ఒక 1.5 hour దాకా మీకైతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, 2 hours దాకా అలాగైతే సపోర్ట్ చేస్తారు కాబట్టి నథింగ్ అయితే తీసుకోవచ్చు. లేదు నేను గేమ్స్ ఎక్కువ ఆడతాను, ఒక 3 to 4 hours దాకా నేను గేమ్స్ అయితే ఆడతాను, నాకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలి, నాకు ఓఎస్ ఏదైనా పర్లేదు, ప్రస్తుతానికి నాకు ఆక్సిజన్ ఓఎస్ సరిపోతుంది అండ్ డిజైన్ పరంగా నాకు అంతగా ఏం అక్కర్లేదు అండ్ నాకు వాటర్ రెసిస్టెంట్తో ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే కనుక యాక్వా టచింగ్తో
మీకు ఇదైతే దొరుకుద్ది అనమాట. ఈ రెండిట్లో మీరు ఏ టైప్ ఆఫ్ యూజర్ చూస్ చేసుకొని మీరైతే చూస్ అయితే చేసుకోండి మొబైల్. అండ్ మీకు OnePlusలో మీకు ఎక్కువ ఒక 2 ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట, 2 ఆప్షన్స్. ఒకటి వచ్చినప్పటికి PWM డిమ్మింగ్ అండ్ ఇంకోటి వచ్చినప్పటికి ఆక్వా టచింగ్ అనమాట. ఆక్వా టచింగ్ అంటే మీరు ఒకవేళ వర్షం పడుతున్నప్పుడు కానీ, ఒకవేళ మీరు చేయి తడిగొన్నప్పుడు, ఒకవేళ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ యూజ్ చేసుకోవాలనుకున్నా, డిస్ప్లే అదే మామూలుగా తడితే ఉన్నా కానీ చేతితో మీకు ఈ ఫోన్ అయితే ఈజీగా మీకైతే కంట్రోల్ అయితే అవుతుంది అనమాట. PW డిమ్మింగ్ అయితే ఉంటుంది. PW డిమ్మింగ్ గురించి తెలియాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాని గురించి అయితే చెప్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేసి ఈ వీడియోని అయితే లాస్ట్లో వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.